ఈరోజు సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ సమ్మె ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం కోసం ప్రజల కోసం చేస్తున్నారన్న విషయాన్ని ఈ రోజుకు ప్రజలు గమనించారు. అందులో భాగంగానే ఇవాళ ప్రజా మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. వాస్తవంగా గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 55 రోజుల సమ్మె చేసినప్పుడు ఆ సమ్మెలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్తో మేము ఉద్యమం చేస్తున్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఆర్టీసీలో పెండింగ్ లో ఉన్న పే స్కేళ్లను వెంటనే అమలు చేస్తామని, ప్రజాస్వామ్య పద్ధతిలో మా పాలన ఉంటుంది, ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చకుండా గత 2.5 సంవత్సరాల నుంచి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యాజమాన్యం రోజు రోజుకు పని భారం పెంచుతుంది. 2019 నుంచి ఈనాటి వరకు కార్మికుడు రోజు రోజుకు దినదిన గండం 100 ఆయుస్సులో ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ కనీసం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవు. కనీసం ఆర్టీసీ కార్మికుడు ఎంతో మంది డ్రైవర్లు పని ఒత్తిడితో పని భారంతో స్టీరింగ్ మీద చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ సమ్మెకు ఈ పరిస్థితులు దారితీశాయి. ఈరోజు తెలంగాణ ఆర్టీసీలో 3వ రోజు సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ముఖ్యంగా మా కార్మికుడు శంకర్ గౌడ్ గారు ఆత్మత్యాగం చేశారు, బలిదానం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. కరెక్ట్గా అదే వైఖరితోటి మళ్ళీ ఈరోజు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అదే జరిగింది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజల సాగులు చూస్తున్నారు. కార్మికుల చావులకి గవర్నమెంట్ కారణం అవుతుంది. మమ్మల్ని కావాలనే సమ్మెలోకి నెట్టి ఇలాంటి ఘోరాలు చేస్తుంది. కాబట్టి న్యాయమైన డిమాండ్లని తక్షణమే పరిష్కరించి మాకు ఏదైతే జరుగుతున్నాయో నష్టాలని అరికట్టి, అలాగే ఆర్టీసీకి కూడా నష్టం జరుగుతుంది. అనుభవం లేనటువంటి డ్రైవర్ కండక్టర్ల నుంచి బస్సులు పంపిస్తుంటే నిన్న మా పాప కొత్తగూడెం నుంచి ప్రయాణం చేసింది. వస్తా ఫోన్ చేసుకుని, అమ్మ నేను ఇంటికి వస్తానా రానా అని నా పిల్లలు నేను ఏమైపోతాను, మీ బస్సు ఎక్కానని చెప్పి ఆంధ్ర నుంచి వస్తా బాగా భయపడింది. అమ్మ నీకేం పర్వాలేదులే జాగ్రత్తగా రా అని చెప్పా. కానీ డ్రైవర్ అయితే చాలా ర్యాష్గా దోలాడంట. అడ్డ మీద ఉన్నటువంటి ఆటో డ్రైవర్లని లారీ డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారు. దానివల్ల చాలా ప్రాణ నష్టం, ఆర్టీసీకి కూడా నష్టం జరుగుతుంది. వాళ్ళు టికెట్లు ఇవ్వకుండానే డబ్బులు జేబులో వేసుకుంటున్నారు. అదే మేము ₹1 తెలియక తప్పుగా జనాలందరిలో ఒక మిస్టేక్ చేస్తే మాకెంతో పనిష్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ యాజమాన్యం. మరి ఇప్పుడు ఈ తప్పుడు వైఖరితోటి ఎలా బస్సులు నడిపిస్తున్నారో అర్థం కావట్లేదు.